శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఉత్తరాయణ పుణ్యకాలంలో అత్యంత పవిత్రమైనది, పాపాలను హరించేది మాఘమాసం. మన ఆధ్యాత్మిక జీవనంలో కార్తీక మాసం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు మరియు మాసంలో మనం ఆచరించవలసిన ధర్మాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యమైన తేదీలు 2026 ప్రారంభం జనవరి 19 సోమవారం, మాఘశుద్ధ పాడ్యమి ముగింపు 2026 ఫిబ్రవరి 7 మంగళవారం, బహుళ అమావాస్య. మాఘమాస పండగలు, విశిష్టతలు, తిథులు. తేదీ, తిథి, పండగ విశిష్టత. జనవరి 20 విధియ సౌభాగ్య గౌరీ పూజ. పార్వతీదేవిని ఆరాధించాలి. ఉప్పు బెల్లం దానం చేయడం శుభప్రదం. జనవరి 22 చవితి, వరద చతుర్థి. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారు. నువ్వులు దానం విశేష ఫలితాన్నిస్తుంది. జనవరి 23 పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు. అక్షరాభ్యాసాలకు అత్యంత శ్రేష్టమైన రోజు. జనవరి 25 సప్తమి, రథసప్తమి. సూర్య జయంతి. ప్రత్యక్ష దైవ్యము సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. జనవరి 26 అష్టమి, భీష్మాష్టమి. కురువృద్ధు భీష్మునికి తర్పణాలు విడిచే రోజు. జనవరి 29 ఏకాదశి, భీష్మ ఏకాదశి. విష్ణు సహస్రనామ పారాయణకు అనువునైన రోజు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఈ రోజే జరుగుతుంది. ఫిబ్రవరి 1 పౌర్ణమి, మాఘ పౌర్ణమి. సతీదేవి జన్మించిన తిథి. నదీ స్నానాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు విశేషమైన రోజు. ఫిబ్రవరి 13 బహుళ ఏకాదశి, విజయ ఏకాదశి. తలపెట్టిన కార్యాల్లో విజయం సిద్ధించడం ఈ వ్రతం ఆచరించడం వల్ల వస్తుంది. ఫిబ్రవరి 15 త్రయోదశి, మాసశివరాత్రి. లింగోద్భవ కాలంలో శివనామ స్మరణ జాగరణతో పుణ్యము లభించే మహాపర్వదినము. ఫిబ్రవరి 17 అమావాస్య. పితృతర్పణాలకు, దాన ధర్మాలకు అత్యంత ముఖ్యమైన రోజు అమావాస్య రోజు. ఈ మాసంలో ఏం చేయాలి? మాఘ స్నానం. సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయడం అత్యుత్తమం. వీలు కాని వారు ఇంట్లోనే గంగా నదిని స్మరిస్తూ స్నానం చేయాలి. దాన ధర్మాలు. ఈ మాసంలో నువ్వులు, దుప్పట్లు, అన్నదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. పారాయణము. మాఘ పురాణము చదవడం లేదా వినడం వల్ల మనోవాక్కాయ కర్మలు ద్వారా జరిగిన పాపాలు తొలగిపోతాయి. చూశారుగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన మాఘమాసాన్ని భక్తి శ్రద్ధలతో గడుపుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి నచ్చితే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనే సుఖినో భవంతు.